పూర్తి రోజుల్లోనూ మనమే పని చేసుకోవాలి, పండక్కి డబుల్ పని చేయాలి. అటువంటప్పుడు పెద్దగా కష్టపడకుండా నేనైతే ఇది చూస్ చేసుకున్నానండి. ఏంటా అనుకుంటున్నారా? మామిడికాయ పులిహార. ఎప్పుడూ చింతపండు పులిహార కామన్‌గా చేస్తూ ఉంటాను. నిమ్మకాయతో కూడా చేస్తూ ఉంటాను. కావాలితే వాటిలో ఎలా చేస్తానో మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. తప్పకుండా చూడండి. ఈసారైతే ఫస్ట్‌గా ఉగాది రోజున మామిడికాయ అయితే తిన్నాను. అబ్బా! ఎంత బావుందో పులిహార అయితే. చాలా చాలా టేస్టీగా వచ్చింది. మా ఇంట్లో అందరికీ కూడా నచ్చింది. ఎందుకంటే నేను కొద్దిగానే చేశాను. మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా ఇలాగ అయిందా? కొద్దిగా చేసినప్పుడు మాత్రం ఎంతో బావుందంటారు. నిజంగా కన్సిస్టెన్సీ ఎక్కువగా చేశామనుకో, అబ్బే! అది తక్కువ, ఇది తక్కువ అంటూ ఉంటారు. కొద్దిగా చేసిన వాళ్ళని చాలా చాలా టేస్టీగా కుదిరింది. ఒక మామిడికాయ అయితే తీసుకొని, చెక్కు తీసేసి పక్కన పెట్టేసుకున్నానని తురిమేసుకొని, హ్యాపీగా కనమదంతా జస్ట్ చిన్న తాలింపు వేయడమే. పెద్ద టైం కూడా పెట్టలేదు. చాలా హ్యాపీగా, సంతోషంగా అయితే ఉగాది ప్రసాదాలయితే చేసేసాను. బొబ్బట్లకి యాజ్ యూజువల్ మీకు చూపించాను కదా! బొబ్బట్లయితే చేసేసాను. అలాగే ఈ మామిడికాయ పులిహార, ఉగాది పచ్చడి కామన్ కదా! ఇంక మీరేం చేసుకున్నారో నాకు కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. అలాగే మీరు నార్మల్ టైంలో కంట ఇలాంటి పండగలప్పుడు డబల్, ట్రిపుల్ అయిపోతూ ఉంటుంది కదా మన పని. ఇంట్లో హడావిడి, పిండి వంటలు, దేవుడికి నైవేద్యం పెట్టాలి, పూజ చేసుకోవాలి. ఇలా ఇంత స్ట్రెస్‌లో గూడా మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్‌కి నచ్చిన ఫుడ్ సర్వ్ చేశాం అన్న తృప్తితో మనం చేస్తాం చూడండి. అదైతే సూపర్ అబ్బా! ఆడవాళ్ళందరికీ కూడా జోహార్లు చెప్తున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా చాలా చాలా కష్టపడుతూ ఉంటారు. సో, సింపుల్‌గా మీకెప్పుడైనా ప్రసాదం కావాలంటే చిటికెలో అయిపోతుంది మామిడికాయ పులిహార.